లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. విజయనగరం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు బైవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అయితే ఎన్నికలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒకసారిగా అమాంతంగా ఓటు పర్సెంటేజ్ మాత్రం పెరిగే పరిస్థితి కనిపించింది. దీనికి ఎవరికి ప్లస్ అంటారు? ఇది ఎన్డీఏకే ప్లస్ అండి. ఎందుకంటే ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల మీద ప్రజలు విసిగెత్తిపోయి ఒక కసి మీద వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు అందరూ కూడా. మీరు గత 2 రోజులుగా ఓటింగ్కి ఏదైతే 13 తారీఖు ఉందో 13 తారీఖు ముందు 10వ తారీఖు నుంచి కానీ 11వ తారీఖు కానీ మీరు చూస్తే విపరీతంగా రైల్వే స్టేషన్స్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఈ టోల్గేట్ల దగ్గర కానీ విపరీతమైన జనం క్యూ కట్టి ఉన్నారంటే ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి వలస వెళ్ళి అక్కడ ఏదో ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన ప్రాంతంకి వచ్చి ఎలాగైనా సరే ఓటు వేసి ఇక్కడ అరాచకాలందరినీ కూడా ఎదిరించాలని ఒక ఉద్దేశంతో వచ్చారు. ఇదంతా కూడా ఎన్డీఏ కూటమికి ప్లస్. అయితే ఇప్పుడు 17 రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 17 చోట్ల అయితే మాత్రం ఈవీఎంలు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకుంటే ఓన్లీ పిల్లినేని రామకృష్ణారెడ్డి మాత్రమే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మరోవైపు చూసుకుంటే ఓన్లీ వైసీపీ వాళ్ళు మాత్రం 7 మెంబర్స్ అయితే మాత్రం ఈవీఎంలను బదలగొట్టారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మిగతా ఈవీఎంలని ఎవరు ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది? ఇవన్నీ కూడా పోలీసుల తాలూకు వ్యవస్థ, పోలీసులే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే సిట్టు దీన్ని దర్యాప్తు చేస్తుందో, సిట్టు ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లు, సిట్టు ద్వారా వచ్చినటువంటి ఆడియో క్లిప్లింగే తప్ప పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి క్లిప్లింగ్స్ రాలేదు. కాబట్టి పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి క్లిప్లింగ్స్ రాకపోవడం వల్ల లేట్ అయింది. ఇప్పుడు సిట్టు ద్వారా ఏదైతే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయో ఆటోమేటిక్గా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన పోలింగ్ బూత్లకు 4గురితో చొరబడడం, వెళ్ళి ఈవీఎంలు కొట్టడం, బయటికి రావడం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం చూసుకుంటే 7 ప్లేసుల్లో అయితే మాత్రం ఇటువంటి ధ్వంసం అయితే జరిగిందని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. మిగతా 9 ప్లేసుల్లో కూడా జరిగిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మిగతా 9 ప్లేసుల్లో కూడా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఎక్కడైతే వైసీపీ వాళ్ళు అరాచకాలు సృష్టించారో, ఎక్కడైతే కార్లు ధ్వంసం చేశారో, ఎక్కడైతే కార్యకర్తల మీద బీభత్సం సృష్టించి వాళ్ళు కొట్టారో వీళ్ళందరి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. ఈవీఎంలు బద్దలు కొట్టడం అనేది ఏంటంటే చాలా క్రిమినల్, చాలా ప్రమాదకరం అనేటువంటి ఇది. మరి హైకోర్టు ఏదైతే ఆయనకి ఎలక్షన్ బూత్ ఏజెంట్లు పెట్టుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఆయనకి ఏదో అవకాశం ఇచ్చిందేమో, కానీ అవకాశం ఇచ్చిన తర్వాత మీద ఆయన మీద చాలా క్రిమినల్మైనటువంటి చర్యలు ఉంటాయి, చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. అందుకే వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు ఏంటంటే అంతా మేమే, అంతా మాదే అంటారు, తర్వాత ఏమో సింహం నడుస్తుంది అంటారు, తర్వాత ఏమో పిల్లగేం పారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అయితే మరి మీరు చెప్తున్నట్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్డీఏ వస్తే ఇక్కడ బీజేపీ బలపడుతుంది అంటారా ఆంధ్రాలో? ఇది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమిలో పెద్దలు ఆంధ్రప్రదేశ్లో విడివిడిగా పోటీ చేస్తే ఎవరు కూడా మెజార్టీ సాధించాలని పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళీ అరాచక ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు అంత కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ముగ్గురు కలిసి క్యాండిడేట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే బీజేపీ ఓటింగు, జనసేన ఓటింగు, తెలుగుదేశం పార్టీ ఓటింగు ఒకే పార్టీకి పడడం వల్ల ఆటోమేటిక్గా విన్ అయ్యే మెయిన్ ఏంటంటే ఈ 3 పార్టీలు కలిసే అంటే ఇంకొక కాదు, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె నుంచి దించాలి, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి, బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం అయితే దౌర్భాగ్యం అని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో అడుగంటిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ అభివృద్ధి చేయాలి. పోలవరం ప్రాజెక్టు కానీ, రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే రాజధాని అమరావతి కానీ దీనంతా నిర్మాణం చేయాలని. దేశంలో 29 రాష్ట్రాల్లో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్. ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కాబట్టి దీన్ని అధిగమించి ఎప్పుడులాగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఎప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నింటినీ కూడా ఇది స్టిక్కర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి వాడుకునే పరిస్థితి. అమరావతిని పోలవరం ప్రాజెక్ట్ని ఏంటంటే ఆయన ఒక ఏటీఎం కార్డులకు ఇప్పుడు దాకా వాడుకున్నాడు. అది ఎప్పుడో 70% ఎప్పుడో ఒక చంద్రబాబు నాయుడు టైంలో కంప్లీట్ అయిపోయింది. కేవలం 30% చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది, కానీ ఇప్పుడు దాకా ఆయన చేయలేకపోయింది. ఇప్పుడు దాకా అమరావతిని ఇప్పుడు దాకా మేము పోలవరం డెవలప్ చేస్తామని చెప్పి వెళ్ళి నిధులు తెచ్చుకొని ఒక ఏటీఎం కార్డులో వాడుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది, నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది. కాబట్టి ఈ టైంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పాటు అవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటయ్యాం. భారతీయ జనతా పార్టీ ఆ టైంగా భారతీయ జనతా పార్టీకి ఉండవలసిన ఓటు శాతం ఇప్పుడు కూడా ఉంది, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మేము 370 కాదు 400 పైన ప్లస్ అనుకుంటున్నాం. 400 ప్లస్సే
ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశంలో అత్యధిక మెజార్టీ వస్తుంది. అనేకమైనటువంటి పెండింగ్లో బిల్స్ అన్నీ కూడా అయిపోయి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి గోతుల్ని కప్పడానికి మొదట 5 సంవత్సరాలు పెట్టింది. పునాదులు వేయడానికి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు పెట్టింది. ఇంకా స్లాబే, ఇంకా డెవలప్మెంటే. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అంటే ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఉమ్మడిగా వెళ్తున్నారు. ఉమ్మడిగా వెళ్తున్నప్పుడు మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే మేము 400 ప్లస్ అనుకుంటున్నాం సార్. దేశంలో 400 వెలగ వస్తే రాష్ట్రంలో మేము 10 అసెంబ్లీలకి 6 పార్లమెంట్కి పోటీ చేసాం. 10 అసెంబ్లీలు 6 పార్లమెంట్లో రావచ్చు. కాకపోతే 1-2 తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతే. అంటే మీరు ఇప్పుడు డెవలప్మెంట్ అని అంటున్నారు. ఇప్పుడు ఒక పక్క చూస్తే వైసీపీ మాత్రం 3 రాజధానులతో 3 ప్రాంతాల్లో డెవలప్ చెందాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా మేమే గెలుస్తామని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడైతే విశాఖ రాజధానికి అయితే మాత్రం చేసి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపించింది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే గెలవడం అంటే ఏదైనా పార్టీలో నాయకులు గెలవడం అంటే ఓటింగ్ రోజు వరకు కూడా మేమే గెలుస్తూ ఉంటారు. కౌంటింగ్ రోజు వరకు కూడా మేమే గెలవబోతున్నాం ఉంటారు. అక్కడ 100 బాక్సులు ఓపెన్ చేయాలంటే 50 బాక్సులు ఓపెన్ చేసినంత వరకు కూడా ఇంకొక 50 బాక్సులు ఉన్నాయి కదా, మేమే గెలుస్తాం కూడా అంటారు. అది సహజం. అది ఎవరు కూడా ఓడిపోతారని చెప్పరు. వాళ్ళు ఓడిపోతారని సంగతి వాళ్ళకి తెలుసు. అది ఇంత బీభత్సం చేస్తున్నారంటే, ఈవీఎం పగలగొడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఓడిపోతున్నారు, మాకు ఓట్లు పడలేదనే దాన్ని ఇండైరెక్ట్గా అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు ఒక పక్క నేను లండన్ వెళ్ళిపోయాడు, 30 తారీఖున వస్తాం అంటున్నాడు. ఏమో ఇంకొక 4 రోజులు 5 రోజులు డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్స్ చేసుకోవచ్చు. తర్వాత గెలిస్తే రావచ్చు, గెలవకపోతే అక్కడే సెట్ అయిపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే రాష్ట్రంలో అభివృద్ధి అంటే మళ్ళీ బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు పోలవరం ప్రాజెక్ట్ అయితే మాత్రం 70% చంద్రబాబు నాయుడు ఉన్న టైంలోనే కంప్లీట్ అయింది. ఇంతవరకు కూడా 30% కంప్లీట్ చేయడానికి కనీసం 5 సంవత్సరాలు పట్టినప్పుడు కూడా ఇంతవరకు కూడా పూర్తి చేయలేని పరిస్థితి కనిపిస్తుంది, చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మేమే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళడం ధ్యేయంగా అయితే మేము పనిచేస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.